ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ నారాయణ పరమాత్మనే నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. ఓం నమో నారాయణ. ఈరోజు డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఒక 5 minutes అందరూ కళ్ళు మూసేసి సైలెన్స్లో కూర్చుందామండి. సైలెన్స్ 5 minutes సైలెన్స్ అయ్యాక అప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. యా ఓకే, థ్యాంక్ యూ. Thank you. చాలా మంది వీక్గా సోర్స్లో వెళ్ళిపోయిన సో ప్రతిసారి మనం సబ్జెక్ట్ మాట్లాడటం లేకపోతే పాటలు పాడటము ఇవన్నీ కామన్, కానీ భగవాన్ చెప్పిన సైలెన్స్ మన సెషన్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. సో ఈరోజు స్టార్ట్ చేయటం కూడా ఈ టాపిక్ తోటి చేద్దామని అనుకుంటున్నాను అండి. అందరూ ఫస్ట్ మీ కళ్ళు మూసేసి సైలెన్స్లో 5 నిమిషాలు కూర్చుంటే మీ అబ్జర్వేషన్స్ ఒకసారి షేర్ చేయండి. మీకు ఏమనిపించింది? ఎటువంటి థాట్స్ వస్తున్నాయి, లేకపోతే థాట్స్ రావట్లేదా, థాట్స్ ఆగిపోయినాయా? మీ అబ్జర్వేషన్స్ ఒకసారి షేర్ చేయండి ప్లీజ్. దాని తర్వాత డిస్కస్ చేస్తాను. పార్టిసిపేషన్, ఈ మోడల్ పార్టిసిపేషన్ అండి. పార్టిసిపేషన్ తప్పదు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ నారాయణ పరమాత్మనే నమః. అది ఇప్పుడు మౌనంగా కూర్చోమన్నారు కదా, ధ్యానంలో జరిగిన అనుభవం చెప్పమన్నారు కదా, అని అదే మనం ఇష్టదైవాన్ని మనసులో ధ్యానం చేయాలి కదా అని మనసులో మెడిటేషన్ చేస్తాను. నాన్నగారు దీనికి నాన్నగారు ఏం చెప్పేవారంటే, భగవాన్ ఏం చెప్పారంటే, పృథుస్థలే మనః స్వస్థతా క్రియ భక్తి యోగము దాస్యలేశనం. ఈ మనసు ఎక్కడైతే హృదయస్థానంలో హృదయంలోనే కదా మహా చైతన్యం ఉంది, మనసుని తీసుకెళ్ళి హృదయం మీద పెట్టుకో. అదే కర్మ, అదే భక్తి, అదే యోగం, అన్నీ అదే అని నాన్నగారు నోటంటే చెప్పినప్పుడు ఆ సమక్షంలో వెళ్ళటం జరిగింది. జరిగినప్పుడు అసలు మనసుని తీసుకెళ్ళి హృదయంలో పెట్టడం అంటే తలంపులు, మనస్సు, తలంపులు వేగమే, తలంపుల సమూహమే మనసు, ఆ మనసు ఆ చైతన్యంలోంచి వచ్చింది అని నాన్నగారు చెప్పేవారు కదా. మనసుని తలంపులు వస్తున్నాయి, తలంపులని నిజం కాదనమాట, మనసుకే వస్తున్నాయి. ఈ మనసుని తీసుకెళ్ళి హృదయంలో పెట్టడమే అదే కర్మయోగమా, అదే భక్తి యోగమా, అదే జ్ఞానయోగమా, ఇదే ఫైనల్లా అని భగవాన్ చెప్పారు అని చెప్పేవారు కదా నాన్నగారు. ఇదే ఫైనల్లా అని అనిపించేది అన్నమాట నాన్నగారు చెప్పినారు. అప్పుడు నాన్నగారు
సిద్ధపరిచారు కాబట్టి ఎలా వస్తున్నాయో తలంపులు దేనికి వస్తున్నాయో వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తాను భగవాన్ చెప్పారు కాబట్టి మూలం నుంచి నేను వస్తుంది తాదాప్యం పొందింది దానికి ఇతర తలంపులు వస్తున్నాయని చాలా సిద్ధపరిచారు భగవాన్. దాన్ని ఇంకా కిందకి దిగి మనకి దైనందిన జీవితంలో మనం ఎలా వాటిని అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుందని నాన్నగారు చాలా సింపుల్గా షార్ట్గా చెప్పారు, సింపుల్గా చెప్పారు. అంటే మనం ఊపిరి ఎంత సహజంగా పీల్చుకుంటామో సాధన కూడా అంత సహజంగా జరిగేలాగా నాన్నగారు బోధించారు. అందుకని ప్రతిదానికి కూడా నాన్నగారు చెప్పడంలోని ఇలా చెయ్యాలా, సాధన ఇలా చెయ్యాలా అంటే మనం దేవుడు ఎక్కడో ఉన్నాడు అంటున్నాము, కానీ ఆ హృదయంలో ఉన్నాడా ఇంత తేలిగ్గా చదువుతున్నాడండి. అయితే ఎక్కడికి వెళ్ళక్కర్లేదన్నమాట, ఏ మొత్తానికి వెళ్ళక్కర్లేదన్నమాట. అయితే ఈ హృదయంలోకి వెళ్తే సరిపోతుంది అన్నమాట, ఈ మనసును తీసుకెళ్ళి హృదయంలో పెడితే సరిపోతుంది అన్నమాట అని ఆ నాన్నగారు చెప్పడం. ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఏదైనా తలంపు వస్తే మన తలంపులు వస్తాయి కదా, మన పూర్వం అయిపోలేదు కదా, ఆ తలంపులు వస్తామంటే ఆ మనసును తీసుకెళ్ళి ఎందుకే నీకు ఏదేది నిజం కాదన్నారు కదా, నీ స్వస్థానం ఎక్కడ హృదయం అని చెప్పారు కదా భగవాను, అక్కడికి వెళ్ళమన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతే ఏమీ లేదు కదా, అక్కడికి వెళ్ళిపో అని దానికి సమాధానం పరుస్తూ ఆ మనసుని హృదయంలో పెట్టుకో అంటే నాన్నగారు చెప్పారు కాబట్టి అడ్రస్ చెప్పారు కాబట్టి వెళ్ళటం అన్నమాట. వెళ్ళటం అనేది మన చేతుల్లో ఉందన్నమాట. మనం ప్రాక్టికల్గా జీవించినప్పుడు మన తలంపు వచ్చినప్పుడు అలాగా పెట్టుకోవడం. మీరు అన్నారు కదా ధ్యానం చేసుకోవాలి అందులో చూసినప్పుడు అనిపించింది అన్నమాట, ఇది హృదయమే కదా, మహా చైతన్యం కదా, అంతని ఆ చైతన్యంలోనే అందరినీ కలిపావు కదా, అందరూ ఆ చైతన్యమే కదా, ఉన్నదే కదా తండ్రి, నువ్వే కదా, ఉన్నది నువ్వే కదా, మనసు అనేది లేదని చెప్పావు కదా, దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మనం చైతన్యం అని గురువు చెప్పాడు కాబట్టి ఆ గురువు పట్ల విశ్వాసం, ఆ మాట పట్ల విశ్వాసం, ప్రేమ, ఆప్యాయత, గురువు పట్ల ఆప్యాయత అంటే మన ఇంట్లో ఎంత సహజంగా ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువ సహజంగా ఆ గురువు పట్ల మనకి ఆ గురువు వాక్యం పట్ల అంత ప్రేమ, అంత డివోషన్, అంత డెడికేషన్ ఉండి ఆయన చెప్పినట్లు జీవిస్తే సరిపోతుంది కదా. ఆ మనసును తీసుకెళ్ళి హృదయం మీదే కదా పెట్టుకున్నావు తండ్రి, ఏమన్నా సాధారణ ఎక్కడికో వెళ్ళి ఏది చెయ్యాలి అని ఏమి చెప్పలేదు కదా, పోనీ ఏమన్నా పొద్దున్నే వేసి నువ్వు జపమాలు పెట్టుకోమన్నారా, పొద్దున్నే వేసి మూడింటికి స్నానాలు చేయమన్నారా, ఎంత సింపుల్గా చెప్పారు కదంటే ఊపిరి ఎంత న్యాచురల్గా పీలుస్తామో సాధన కూడా అంత న్యాచురల్గా చెయ్యొచ్చు అని చెప్పడానికి నువ్వు అంత కిందకి దిగి చెప్పావు కదా తండ్రి, మనసు తీసుకెళ్ళి హృదయంలో పెట్టాలి కదా అని. దానికి ఏంటంటే మనసుని తీసుకెళ్ళి హృదయంలో పెట్టాలంటే అది నిలబడదు కాబట్టి మనలో బలహీనతలు వాసనలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అనేక జన్మల నుంచి వచ్చినాయన్నీ మనకు అడ్డు వస్తాయి, కానీ దాన్ని సమాధానం పరుచుకుంటూ హృదయంలోకి దాన్ని పంపగలిగితే దాని సోర్స్లోకి పంపే పని చేయటమే నాన్నగారు చెప్పారు. ఎన్ని రకాలుగానో ఎవరికి ఏ రకంగా ఇష్టమైనా ఏ రకమైన వాక్యం తీసుకున్నా ఏ రకంగా అయినా సాధన చేసి చివరికి అందులో కలవడమే. ఆ కలవడానికి నువ్వు ప్రాక్టికల్గా జీవించినప్పుడు గురువు పట్ల నీకు వాక్యం పట్ల ఇష్టం ఉండి మానసికంగా అనుబంధం పెట్టుకుని నాన్నగారు ప్రవచనంలో చెప్పినప్పుడు గురువుతో మానసిక అనుబంధం పెట్టుకుంటే సరిపోతుందండి అని వారు అన్నారు. ఆ మాట విన్నప్పుడు నాకు ఎంత ఆనందం వచ్చేసిందండి. అదేంటి నాన్నగారు అనుకుంటారు ఏం కూర్చున్నట్టుండేది అనిపిస్తుందండి భక్తులు కానీ కదా. అలాగా నాన్నగారు ఆ వాక్యం చెప్తా ఉంటే మనసుని తీసుకెళ్ళి హృదయం మీద పెట్టుకుంటే గురువు పట్ల మానసిక అనుబంధం, ఎప్పుడైతే మానసిక అనుబంధం ఉందో గురువు పట్ల ఎప్పుడైతే నీకు మానసిక అనుబంధం ఉందో అప్పుడు నీకు గురువు సమీపంగా ఉంటాడు, భిన్నంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాడు, నిన్ను ఎప్పుడు ఆధారంగా ఉండి నేను ఎప్పుడు రక్షిస్తాడు, గుడ్ థాట్స్ ఇస్తాడు, పరిసరాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, అన్నీ ఇచ్చి ఆయన మీద ఇష్టం కూడా కలిగేస్తాడు. అది గురువు అంటే. గురువు చేసి పని అంటే అది అలా నాన్నగారు బోధించి చెప్పారు కాబట్టి మనం అలా ప్రాక్టికల్గా చేస్తూ మనం నాన్నగారు చెప్పినట్టు జీవిస్తూ ఉంటే ఎంత సింపుల్గా చెప్పారమ్మా. అసలు ఎలా మాట్లాడాను, ఎలా ఆలోచించాను, ఎలా పరిచయం
చేయాలో, నీ దైనందిన జీవితంలో నువ్వు చేసే ప్రతి ప్రక్రియ, ప్రతి పని కూడా ఎలా చేయాలో తిప్పుకుంటే చాలా ఎక్కువ కష్టపడక్కర్లేదు అని నాకే కూడా ఎక్కువ సార్లు స్మరించాను. నీ మొహాన్ని ఉన్న పౌడర్ కూడా చెరక్కుండా నీ జ్ఞానం ఇస్తాడండి గురువు అని. అలా నిజంగా కూడా అలాగే చేస్తున్నారన్నమాట. ఆయన మాట ఎలా మాట్లాడమన్నారు, మాట్లాడే మాట చిరాగ్గాను మాట్లాడచ్చు, కానీ ప్రేమగాను ప్రేమగా మాట్లాడడం లోపల తయారైపోదు. అలా చెప్పారు. అలాగే ఆలోచించేటప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళు బాగుండాలి, వాళ్ళందరూ శాంతిగా ఉండాలి అని ఆలోచించామనుకో, అలా ఆలోచన వచ్చిందనుకో, నీ అందరూ బాగుండాలనుకున్నప్పుడు నీ కుటుంబం మొత్తం అందరూ బాగుంటారు. అలా అందరూ బాగుండాలని మంచి ఆలోచనతో ఉండాలన్నమాట. అలాగే పని చిరాగ్గా చేయడం వల్ల బాగా అయిపోతుంది, చాలా టైం పడుతుంది, టైర్డ్ అయిపోతాం. కానీ ఆ పని నిర్మలంగా చేసుకోవడం వల్ల 24 గంటలు వర్క్ చేయొచ్చు, 24 గంటలు చేయొచ్చు, ఫ్రెష్గా ఉండొచ్చు. కానీ ఎలా చేయాలి? ఆయన చెప్పినట్టు ఖర్చుత్వం లేకుండా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చేస్తున్నాడు, శక్తి భగవంతుడిది, మనది కాదు, అంతా ఆయనదే అని గుర్తించి ఆ పని మనసుకి చిరాకు వస్తుంది కాబట్టి దాన్ని లైన్లో పెట్టుకుని పర్ఫెక్ట్గా ఉండేలాగా, గురువు చెప్పిన వాక్యానికి పర్ఫెక్ట్గా ఉండేలాగా దాన్ని మనసుని అలా సమాయత్తం చేసుకుని అలా ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి. యజ్ఞం అంటే అవేవి హోమాలని వేసి చేసే ఇది కూడా యజ్ఞం. నాకే చెప్పేవాళ్ళు ఇది కూడా చెప్పి యజ్ఞం నేను అని కృష్ణుడికి ఏదో చెప్పాడని చెప్పేవాడు. అలా ప్రతిదీ యజ్ఞమే. అలా యజ్ఞంగా ప్రతి వాడిని అలా చేశారు, పని అలా చేయిస్తున్నారు, మాటలు అలా మాట్లాడిస్తున్నారు, ఆలోచన అలా. ఎవరికైనా కష్టం వస్తే అమ్మో వాడు బాగుండాలి, వాడికి పాపం కష్టం వచ్చిందంట, వాడు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని గుర్తుతట్టు గురువు చెప్పిన వాళ్ళని ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని అలా గొప్ప పెట్టి పోసిన వాళ్ళని మళ్ళీ గుర్తుతట్టు వస్తాం. లేకపోతే మనకు వస్తుందా? రాదు. మనసుకు వస్తుందా? రాదు. మనసు అన్ని నెగిటివ్గా చేస్తుంది తప్ప పాజిటివ్గా చేయదు కదా. ఆ పాజిటివ్ అంతా గురువు దయ వల్ల వచ్చిందంట, గురువు అనుగ్రహం వల్ల వచ్చిందంట. మరి అలా ఎంత చేశారన్న, ఇప్పుడు ఒకళ్ళ ఇద్దరు వేల లక్షల మంది అంతమందిని తయారు చేశారు. నిజంగా మానసికంగా అలా మంచి తలంపులతో అలంకరిస్తున్నారు. పని చేసేటప్పుడు చిరాగ్గా లేకుండా ప్రేమగా చేయిస్తున్నారు. అలాగే మాట్లాడేటప్పుడు ప్రేమగా పలకరింపులు, మాట ఎలాగా మాట్లాడాలి, అలా ప్రేమగా మాట్లాడుతాం అనుకోండి, అది యోగం అయిపోతుంది అన్నట్టు. అలా 3 సమానంగా చేస్తున్నాం, గురువు చెప్పినట్టు చేస్తాం, యోగం అయిపోతుంది. ఎంత సరళం, ఎంత తేలిక చెప్పారమ్మా, చేస్తే అద్భుతం అన్నమాట, అద్భుతం అన్నమాట. చాలా క్లారిటీగా చాలా చెప్తారు. మీ అబ్జర్వేషన్స్ సైలెన్స్లో ఉన్నప్పుడు ఎలా అనిపించింది? ఆంటీ అయితే ఇంకా డీప్గా వెళ్ళిపోయారు. సో ఆంటీ తర్వాత డిస్టర్బ్ చేద్దాం. మౌనంగా కూర్చున్నప్పుడు ఏదో ఒకటి మనసులో నడుస్తూనే ఉంటుందండి. అది దాన్ని పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. అంటే దాన్ని పట్టించుకోకపోవడం అంటే మనం డైరెక్ట్గా దాన్ని మనం ఫేస్ చేయలేము. అందుకని దాన్ని కూడా ఈశ్వరుడిగా గుర్తించము. అసలు మనసుని ఆత్మని భిన్నంగా చూడకపోవడమే మనోనాశనానికి దారి అన్నాడు తప్పకుండా. ఆ వేలో చూస్తుంటే మనసు నడుస్తుంటుంది ట్రాఫిక్ లాగా, మనం పట్టించుకోగలం. ట్రాఫిక్ మనం పట్టించుకోం కదా, రోడ్డు మీద వెళ్తున్నాం, మనం ఇక్కడ హాయిగా కూర్చున్నాం కదా, తలుపులు వేసుకున్నాం, అలా అనిపిస్తుంది. చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ. ఇంకెవరైనా షేర్ చేస్తారా? మీరు వాలంటీర్ చేసుకోకపోతే నేనే బలవంతంగా మైక్ ఇచ్చేస్తాను. సావిత్రి ఆంటీ చెప్పండి. తప్పదు, మీకు అయ్యాక బాగున్నాడు చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. మీరు కళ్ళు మూసుకొని సైలెన్స్లో కూర్చున్నారు కదా, అప్పుడు ఎలా అనిపించింది? కూర్చోండి. అంతర్దృష్టి ఏంటని అనుకోలేదమ్మా. కానీ ఊపిరి ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచే థాట్స్ వస్తాయి అనేది పదే అక్కడ ప్రయత్నం చేస్తాను.
ఇక్కడ మీరు ఇంకా చెప్పి మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. వర్డ్స్లో పెట్టింది కదా ఇప్పుడే కొంచెం ఆ థాట్స్ ఆ గ్యాప్ రావటం, క్రియేషన్ కొట్టు, యాక్సెప్టెన్స్, ఇవన్నీ ఒక 4-5 బాగా చెప్తున్నారు మాకు సత్సంగం. దానివల్ల కూడా చాలా సాఫ్ట్గా, సంతృప్తిగా, హాయిగా ఉంటుంది. మనసు కూల్గా ఉన్నప్పుడే ఇచ్చారు. సైలెన్స్. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ దగ్గర చలంగారు ఉండేవారు కదా. భగవాన్ లాస్ట్ డేస్లో చలంగారు దగ్గరికి జర్నలిస్టులు వచ్చారు. వచ్చి మీరు స్త్రీ స్వాతంత్రం గురించి చాలా ప్రసిద్ధిగా రచనలు చేశారు కదా, 16 ఏళ్ళుగా ఈ మహర్షి సమక్షంలో ఉన్నారు మీరు, ఇప్పుడు స్త్రీ స్వాతంత్రం గురించి ఏం చెప్తారు అడిగారు. అయితే ఆయన చెప్పారు, జగత్తు జీవుడు ఈశ్వరుడు మనోకల్పితమని చెప్పిన ఈ మహర్షి సమక్షంలో ఆ కల్పించే మనసుతో ఏం చెప్పమంటారు అని. అలాగా మనకి ఏమనిపించినా అంత కల్పనే. ఏం అనిపించకుండా ఉండాలంటే ఏదో కల్పించుకోవాల్సి వస్తుంది. మనం ఏం అనుకోకపోయినా మనం ఉంటాం, అవి ఉండటమే మనం. మిగిలినవన్నీ కల్పనలన్నీ వచ్చిపోతున్నాయి తప్ప మనకి దానికి ఏం సంబంధం లేదు. అయితే మరి సంబంధం లేకపోతే సుఖదుఖాలన్నీ అబద్ధాలా? సుఖదుఖాలు అబద్ధం కాదు, లీల అని చెప్పి. ఈ లీల గురించి నాకు ఎప్పుడో ఒకసారి జిన్నూరులో ఉష చెప్పింది, నాన్నగారు చెప్తారు. మరి ఆయన ఎందుకు చెప్పించారో నాకు తెలియదు, కానీ అన్నీ ఈశ్వరుడే కదా. ఇటైతే లీల, అటైతే నిత్యం. కాబట్టి ఏ తలంపు వచ్చినా లీలగా గుర్తిస్తూ మనం సత్యాన్ని వైపు గురి పెట్టగలిగితే కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా మనం ఏ పనిలో ఉన్నా మనం అదిగానే ఉంటాం, అదిగానే ఉన్నాం కూడా. కాబట్టి కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా తలంపులు వచ్చేస్తాయి, అటుమట్టుగా వస్తాయి. ఒకటే చెప్పాను, ఇగ్నోర్ యువర్ మైండ్ అని. ఇగ్నోరెన్స్ ఊరికే రాదు, గురువు దయ లేకుండా రాదు. నాన్నగారు ఎంత బోధించినా మనం ఏదో చేయాలనుకుంటే మాత్రం బోధ అందుకోలేము. మనం నిరాసక్తులు అన్న విషయాన్ని గుర్తించాలంటే ఆ చైతన్యాన్ని ఆయన ఒకసారి రుచి చూపించాలి. చూపిస్తే అప్పుడు మనసే లేదా అని స్థితి అర్థమవుతుంది. మనసు లేదని అర్థమైందంటే ఎన్ని తలంపులు వచ్చినా మనం ఏం చేయలేం. అన్ని తలంపులే, లైఫ్ అంతా తలంపులే. మరి అని కనిపిస్తున్నది తలంపులు కాదు కదా, కష్ట సుఖాలు తలంపులా మీకు? మామూలు తలంపులు అయితే ఇగ్నోర్ చేస్తామేమో, కష్ట సుఖాలు కూడా తలంపులే. అన్నీ తలంపులే, ఎక్సెప్ట్ ట్రూత్, అన్ని తలంపులే. అందుకే నాన్నగారు ఏంటంటే ఎయిమ్ ద హైయెస్ట్ అంటే, దాన్ని ఏం చేస్తూ ఉన్నావంటే నువ్వు ఎప్పుడు ఏం చేసినా నువ్వు చైతన్యంగానే కంటిన్యూ అయిపోతావు. ఆఖరికి ఏదో ఒక రోజు నేను అంటున్న ఈశ్వర తత్వం నీకు నేనుగానే వ్యక్తమైపోతుంది నీ ద్వారా అని చెప్పాను. అది ఇష్టం నాకు. 25/24/7 ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి ఐ సమ్టైమ్స్ ఇలాగా, సమ్టైమ్స్ అలాగా, నాకేం అనిపించదు. ఇది నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే పాస్ చేసేయండి, వెనకాల పాస్ చేసేయండి. చెప్పండి అంకుల్, చెప్పండి, ఏదో చెప్పండి ప్లీజ్ సార్, చెప్పండి. భక్తులందరికీ నమస్కారం. నాకైతే అనేక రకాల తలంపులు వస్తున్నాయి, కానీ అంతా గురువే, అంతా నాన్నగారే అనే భావన డెవలప్ చేసుకోవడానికి
ప్రయత్నం చేయాలి అని అనిపించింది. నమస్కారం. విజయ్ చెప్పండి, సే సంథింగ్, ఏదో ఒకటి చెప్పండి. ఎక్కడో చోట లిమిటేషన్ దాటాలి కదా. లాస్ట్ వీక్ మీరు స్టార్ట్ చేసేది మొత్తం 2 గంటలు తెలియలేదు మాకు. చెప్పండి ఏదో ఒకటి. సైలెన్స్ అంటున్నారు కదా, నాన్నగారు ఒక మాట అన్నారు, సైలెన్స్ ఇస్ నాట్ ఓన్లీ గోల్డ్ బట్ ఆల్సో గాడ్ అని. సో ఆ మాట గుర్తొస్తుంది సైలెన్స్ గురించి అడిగినప్పుడు. మాట్లాడండి. అత్తమ్మ చెప్పండి, ఏదో చెప్పి పాస్ చేయండి. తలంపు ఏమొచ్చిందంటే సైలెన్స్గా ఉండమన్నారు కదా, సైలెన్స్ చూపించదండి అనిపించింది. వెంటనే సైలెన్స్గా ఉండమంటే మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని. ఎక్స్పెక్టేషన్ లేకపోతే శాంతిగా మోహన్ గారు ఏదో ఒకటి ప్లీజ్ పార్టిసిపేట్. మోహన్ గారికి ఇచ్చేయండి. అంటే అక్కడ మోహన్ ఉన్నారు. Hello. Silence can only occur when you witness the mind. That's what happened in the 5-minute session, which is nothing but the reflection of me. I am the witness. I am the pure witness of my mind, without images. This is what occurred in this session. So it is absolute silence. దట్ ఈస్ యువర్ ప్రాక్టీస్ ఆల్సో ఎట్ హోమ్ అండ్ ఇన్ జనరల్. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా తలంపులు ఉన్నాయి. చెప్పగానే చేస్తే ఇప్పుడు ఎక్కడ తలంపులు ఎక్కడ మౌంట్ అవుతున్నాయని చూసినప్పుడు తలంపులు డామినేట్ అయిపోతాయి. సో ఇన్ ది లైట్ ఆఫ్ మైండ్ దే ఆర్ ఆల్ ఇంటర్సెప్టింగ్, దే ఆర్ రిసెప్టింగ్ ఆన్ ది మౌంట్ ఆఫ్ ది మైండ్, విచ్ ఈస్ నథింగ్ బట్ ది ఇల్యూమినేషన్ ఆఫ్ ది సెల్ఫ్. So this is what I witnessed. I am pure witness. Even though if talampul are going on, I am witness of the talampus which are mounting on the mind, not on the self. This is what my experience is. వండర్ఫుల్ వండర్ఫుల్. Nothing is falling on self. It is falling on the abhasa, reflection of the self. It's a reception area. Either incoming or outgoing faculties are recepted from the mind, which is the abhasa of the self. సంధ్య అంటే మీరు కూడా ఏదో చెప్పండి నాకు. సైలెన్స్ గురించి ఏదో చెప్పండి. నాకు సైలెన్స్ అంటే చాలా ఒక్క ఇష్టం. నిమిషం అంటే అటు ఒక నిమిషం. ఆడియో నువ్వు చెయ్యమన్నట్టు 3-4 కాల్స్ వచ్చి ఆగిపోతుంది ఆడియో రికార్డింగ్. చెప్పండి. నాకు సైలెన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాన్నగారి దగ్గర మొదటి రోజు నుంచి నేను చాలా సైలెన్స్ని అనుభవించాను. ఎప్పుడు కూర్చోమన్నా సరే వెంటనే మనం చేసేది కాకుండా ఆయన అనుగ్రహం బ్లిస్ రూపంలో శిరస్సును ముంచేస్తున్నట్టు ఉంటుంది. అంటే ఆ సైలెన్స్ ఒక 10 నిమిషాలు ఉంటే అసలు ఏ మాట కూడా మాట్లాడలేదు. అంటే అది లోపలికి అలా విత్డ్రా అయిపోతుంది. అందుకని చెప్పేస్తే నేను ఎక్కువగా మన సత్సంగానికి వచ్చినప్పుడు సైలెన్స్లో కూర్చుంటే మీకు ఎక్స్ప్రెషన్ చెప్పలేదని చెప్పేసి నేను ఇంటి దగ్గర నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా కూర్చుంటాను. కానీ అది వచ్చేస్తుంది, చేసేది కాదు సైలెన్స్, వచ్చేసేది ధ్యానంలాగా అని నా అనుభవం. చెప్పండి ఏదో ఒకటి చెప్పండి. శివ. నమస్కారం అందరికీ. నా పేరు శైలేంద్ర గారు. సో నేను యాక్చువల్గా స్టూడెంట్ని. సో ఫస్ట్ 2 minutes ఐ కాన్సన్ట్రేట్ ఆన్ శివ అండ్ లేటర్ 3 minutes వరకు ఐ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై బ్రెత్.
Any thoughts? థాట్స్ అంటే నేను రోజు మార్నింగ్ మెడిటేషన్ చేస్తాను, సో ఐ You're వాట్ used to యూస్ it. థ్యాంక్ యూ సో మచ్. ఇక నిద్ర వచ్చింది, బట్ అట్ ద సేమ్ టైం థాట్స్ మీరందరూ మాట్లాడేది ఐ గుడ్ ఫీల్. No, one sentence లో కాదు. You've been meditating for many years కదా. In your meditation, what is it that you experience చెప్పాలి నాకు. ఇప్పుడు ఇది ఎలా అడిగింది? అదే ఇప్పుడు అడిగింది, సో ఎక్స్టెన్షన్ చేస్తున్నా బికాస్ యూ ఫినిష్డ్ ఇన్ వన్ సెంటెన్స్. అంటే ఇది ఏదని చెప్పలేము. కళ్ళు మూసుకున్నప్పుడు sometimes non-stop thoughts. Sometimes I will be able to separate myself from the thoughts. So అది వేరు నేను వేరుగా ఉంటాను. Sometimes కలిసిపోతాను. After a long time I know that already నేను థాట్స్లో ఉన్నాను, అమ్మో బయటికి రావాలి అని. సో అది ఏం లేకుండా ప్లాన్గా ఉంటే ఆ తర్వాత సంథింగ్ ఎల్స్ హ్యాస్ టు హ్యాపెన్. అది మనకు తెలియదు, ఇప్పటికి నాకు వరకు తెలుసు. అదర్వైజ్ ఈ హూ అంటే యాజ్ ఆఫ్ నో వాట్ ఐ ఫీల్ ఇస్ నార్మల్ పర్సన్. మనం హూ అంటే ఐ ఇస్ నథింగ్ బట్ లైక్స్ అండ్ డిస్లైక్స్, అంతగానే ఏం లేదు. ఒరిజినల్ ఐ అనేది అట్లీస్ట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. ఆ లైక్స్ అండ్ డిస్లైక్స్ అడిగినప్పుడు మేబీ ఇట్ హ్యాస్ టు రివీల్ ఇట్స్. అదర్వైజ్ యాజ్ ఆఫ్ నో ఐ అంటే ఐ నో దట్ ఐ హ్యావ్ దిస్ పర్సనాలిటీ composed of all these vasanas, thoughts, habits, compulsions. That is what is me as of now. It is mixed with this body also. ఎందుకంటే అవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు ఈ బాడీ కావాలి. సో దాని నుండి డిస్టెన్స్ చేసుకోవడమే ప్రయత్నం. అంటే సమ్ డే వాట్ ఎవర్ నాన్న సేస్ అది రివీల్ అయినప్పుడు చూద్దాం. అప్పటివరకు డిస్టెన్స్ చేయడమే మన పని. Thank you. Isha, you want to say something? Stay. You also stay. ఇలా పాస్ చేసేస్తాను. Okay, we'll change. మీరు చెప్పండి. Tell us your నేను recording చేయాలి. Silence was restored to me.